ఈరోజు పిన్నెల్లి బ్రదర్స్ మాచర్ల కోర్టులో లొంగుబాటు నేపథ్యంలో మొత్తం పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధించారు. ఎక్కడికెక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను సంఘీభావం తెలియకుండా ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మహేష్ రెడ్డి ఒకసారి మాట్లాడదు సార్. ఏంటి సార్, ఏం ప్లాన్ చేసింది వైసీపీ పిన్నెల్లి బ్రదర్స్ లొంగుబాటు సందర్భం? ఎందుకని ఇంత పెద్ద ఎత్తున హౌస్ అరెస్ట్ చేయాల్సి ఉంది? వాస్తవంగా పోలీసులు ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాచర్ల కోర్టులో హాజరవుతున్నారు, లొంగిపోతున్నారు. దానికి తగినట్లే కేవలం సాంఘీభావంగా పార్టీ నాయకులం ఈ జిల్లా వరకు 6-7 ఎమ్మెల్యే సమ్మేళనకర్తలు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు పోదామని అనుకున్నామంతే. పెద్ద జన సమీకరణ కానీ వేరే ఏమీ లేదు. జన సమీకరణ ఉంటే వెహికల్స్ పెట్టేవాళ్ళం, మీరే చూసేవాళ్ళు ఈ పార్టీకి జనాన్ని. కేవలం నాయకులు పోయి సాంఘీభావం తెలుపుదామనుకుంటే మరి పోలీసులు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో అర్థం కాలేదు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయటం, గ్రామ నాయకులకి మండల నాయకులకి నోటీసులు ఇవ్వటం, మాచర్లలో ఒక భయాందోళన వాతావరణం తీసుకొచ్చారు పోలీసులు. ఎవరిని లోపలికి రానియట్లేదు, ఎవరిని బయటకు పంపించట్లేదు. అంత అవసరం చేయాల్సిన, ఎందుకంటే కోర్టుకు ఇచ్చిన ఆదేశాల మేరకు లొంగిపోతున్నాడు అంతే. అక్కడికి ఎప్పుడు కోర్టు దగ్గరికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలను కూడా అడ్డుకున్నారు. బైరెడ్డి సిద్ధారెడ్డిని కానీ, లేదంటే అది మీ అధికారం ప్రతినిధి శ్యామల కానీ అందరికీ అడ్డుకొని వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. మీ గురజాల నియోజకవర్గంలో పూర్తిగా 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి. ఎందుకు ఎంత బహుశా భయపడుతున్నట్టుంది ఈ ప్రభుత్వం, స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కడ తప్పు జరిగిద్దో అప్పుడు ఆ నాయకుడికి, ఆ మనిషికి భయం ఉంటుంది. అదే నిజం ఉన్నప్పుడు నిర్భయంగా పోతాడు మనిషి. ఇది మనిషి యొక్క లక్షణం. ఒక దొంగ కేసులో తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం వాళ్ళనే చంపుకున్నారు అక్కడ. ఇది వాస్తవం. మీరు పోయి అడిగినా ఆ గ్రామంలో చెప్తారు, నిజ నిర్ధారణ వేసినా చెప్తారు. స్వయాన వాళ్ళు నియమించిన పోలీసు అధికారులే, ఒక ఐపీఎస్ ర్యాంక్ ఎస్పీ, అప్పుడున్న ఎస్పీ పల్నాడు జిల్లా అధికారి స్పష్టంగా చెప్పాడు, ఇది కేవలం ఒక పార్టీ తెలుగుదేశంలో జరిగిన మర్డరు. దానికి రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం? రామకృష్ణారెడ్డి పేరు పెట్టారు. ఎస్, జనరల్గా సింపతి వచ్చింది, అది ఇంకా 10 రెట్లు వచ్చింది. దానికి తగ్గట్టే ఈరోజు భయంలో ఆ సింపతి ఎలా ఉంటుంది, ఎలా స్వచ్ఛందంగా వస్తారు, యావత్ జిల్లాలో కదిలే పరిస్థితి ఉంది. అందుకని అవన్నీ అడ్డుకట్టేయడానికే ఈరోజు పోలీసులు వాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాస్తవానికి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులను లిక్కర్ కేసు కావచ్చు, లేదా ఇతర రకరకాల కేసుల్లో జైలుకి పంపుతున్న పరిస్థితి, ఎవరిని కూడా బయటికి రాకుండా చేస్తున్న పరిస్థితి, కేసుల మీద కేసులు పెట్టి ఎవరిని కూడా కనీసం బయటికి రాకుండా చేస్తుంది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల వ్యవహారంలో వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఏం జరగబోతుంది నెక్స్ట్? ఖచ్చితంగా బయటకు వస్తారండి. కోర్టుల ద్వారా బెయిళ్ళు వస్తాయి. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ రాకుండా ఉన్నారా? బెయిళ్ళు తీసుకుంటాం, వస్తాం. మీరన్నట్టు ఎందుకు ఇన్ని కేసులు బనాయిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీదంటే, ఇందాక నేను చెప్పానే, తెలుగుదేశం నాయకులు భయపడుతున్నారు. ఏంటి ఆ భయం? సరే, ప్రజలు వాళ్ళకొక అవకాశం ఇచ్చారు. ఎందుకు? మితిమీరిన వాగ్దానాలు చేయటం, అబద్ధాలు చెప్పటం. లేదు, అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని చెప్పారు, అన్నదాత ఇస్తానన్నారు. లేదు, మరొక ఆడవాళ్ళకి ప్రతి నెల 1500, సంవత్సరానికి 18,000 నిరుద్యోగ భృతి, ఇవన్నీ అమలు చేశారా? చేయలేదు. ఈరోజు జనంలోకి పోతే తిరగబడే పరిస్థితులు ఉన్నాయి. ఇంటింటికి పోతే ఏ నాయకుడు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవరు ఇళ్ల దగ్గరికి పోవట్లేదు. కానీ ప్రతిపక్షమైన మేం పోతున్నాం. మీరు చూడండి, 1 కోటి సంతకాల సేకరణ ప్రతి గ్రామానికి మా పార్టీ పోయింది. తెలుగుదేశం ఈ 18 నెలల్లో ఏ రోజైనా గ్రామాలకు పోయిందా? పోలేదు. మేము పోగలుగుతున్నాం. 18 నెలల్లోనే ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3 నెలల్లోనే కోలుకొని ధైర్యంగా ప్రజల్లోకి పోతున్నామంటే మేము గతంలో చేసిన పనులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నాడని. కానీ ప్రజలు పాప ఆశపడ్డారు. ఈరోజు అది నిజమేందో తెలుసుకున్నారు. అందుకు తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటుని అణిచివేయాలి. ప్రజాస్వామ్యంలో అణిచివేత అనేది ఒక నెల ఉంటుంది, ఓ 2 నెలలు ఉంటుంది, ఒక 6 నెలలు ఉంటుంది. నువ్వేం సంవత్సరాలు చేయలేవు. ఈ ఉప్పెనే రేపు మీరు చూస్తారు, తెలుగుదేశం తగలబడిపోయింది. అంటే ఇదే పిన్నెల్లి సోదరుల విషయంలో మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి మీకు మధ్య మాటల యుద్ధం జరిగింది. వ్యక్తిగత దోషణలు చేసుకునే వరకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకని ఎంత వ్యక్తిగత ధోరణులకు దిగారు? ఎందుకు పల్నాడు మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలను ఏమైనా మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది? వ్యక్తిగత దూషణలు ఎక్కడా లేవు. నేను ఎప్పుడు, మా కుటుంబం ఎప్పుడు పోలేదు. ఉన్నది చెప్పాం. ఇది మంచి సంస్కృతి కాదు. 1983 నుంచి ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలైంది తెలుగుదేశం వచ్చి. ఈ ప్రాంతంలో ఫ్రాక్షనిజం చూసాం, తెలుగుదేశం వచ్చినాక నక్సలిజం చూసాం, బాంబు దాడులు చూసాం, లేదు రిగ్గింగ్లు ఎదుర్కొన్నాం.
కానీ ఏ రోజు కూడా ఒక పార్టీలో వాళ్ళ పార్టీ వాళ్ళు హత్య చేసుకుంటే ప్రతిపక్ష నాయకుడిని బుక్ చేయటం ఎవరూ చేయలేదు. ఇది ఒక మంచి సంస్కృతి కాదు. ఈ నీచమైన సంస్కృతిని తెలుగుదేశం నాయకులు మాచర్లో తీసుకొస్తున్నారు అని అంతే చెప్పాను. దాంట్లో తప్పేముంది? అంటే ప్రధానంగా మాచర్ల అభివృద్ధి మీద కూడా ఒకరికొకరు కౌంటర్లు వేసుకున్న పరిస్థితి. ఆయన కూడా సవాల్ వేశారు మాచర్ల అభివృద్ధి మీద, ఎక్కడైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం అని చెప్పి కూడా ఆయన కూడా సవాల్ వేశారు. మీరు అంగీకరించారా దాన్ని? అంగీకరించాను కదా. ఈరోజు కాదు, నేను అదే మీకు చెప్తున్నా. కేవలం మాచర్ల అభివృద్ధి కాదు, పల్నాడు జిల్లా అభివృద్ధి మీద ఏ తెలుగుదేశం నాయకుడు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పెట్టినా మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా చేశారు. లేదా అటు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎవరి హయాంలో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో నన్ను ఎక్కడికి రమ్మన్నా ఒక్కడనే వస్తా. చర్చకేం జనం అవసరం లేదు కదా. నేను ఈరోజు బ్రహ్మానందరెడ్డి గారిని అడగటం కాదు, లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు అడిగా, అంతకుముందు ఎరపతిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్న డిమాండ్ చేశా. అభివృద్ధిపై చర్చ అంటే చర్చ జరగాలి. రాజకీయాల్లో చర్చ జరగటమే ముఖ్యమైన ఉద్దేశం. ఎవరేం చేసుకున్నారో ప్రజలకు వివరిస్తాం. ఎప్పుడైనా ఎవరు పెట్టినా, అది తెలుగుదేశం వాళ్ళు పెట్టినా, మరో నాయకుడు పెట్టినా, మీడియా వాళ్ళు పెట్టినా చర్చించడానికి మహేష్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ప్లేసు టైము మీరు చెప్తారో వాళ్ళు చెప్తారు? ఎవరు చెప్పినా పర్లా. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షం చెప్తే బాగుంటుంది. అలాగే లేదు, ఏ ఛానల్ పెట్టినా, మీరు పెట్టినా, TV9 పెట్టినా, NTV పెట్టినా, అనేక ఛానల్స్ ఉన్నాయి, ABN పెట్టినా, సాక్షి పెట్టినా నేను రెడీగా ఉన్నాను వచ్చి చర్చించడానికి. దాంట్లో ఏం తప్పు లేదు కదా. సార్ ఫైనల్గా చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వ తీరుని ఎట్లా చూస్తారంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ లేదంటే ఇతర విషయాలన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి సభ్యులు కానీ వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఇరికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తీరుని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక తప్పు చేసినోడు 100 తప్పులు చేస్తున్నాడు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి. అది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఎలక్షన్లు వచ్చినప్పుడు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారు, అవి ఆచరణ చేయలేకపోతున్నారు. దానికి ఇప్పుడు 100 తప్పులు చేస్తున్నారు. అది కప్పిపుచ్చడానికి ప్రతిపక్షం మీద కేసులు. లేదు, తిరుపతిలో అక్కడ ఈరోజు వాళ్ళు ఉన్నప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ గతంలో జరిగినాయి అనేది నెపం మోస్తున్నారు. ఈరోజు వాళ్ళు జరుగుతున్నాయన్నీ కూడా గత ప్రభుత్వం మీద వేస్తుంటే ప్రజలేమి పిచ్చివాళ్ళు కాదన్నీ గమనిస్తున్నారు. దేనికి ఈ నాటకాలు ఆడుతున్నారనేది. సరే, సమయం, ప్రజాస్వామ్యంలో అన్నీ ఒకేసారి జరగవు కదా. సమయం వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. అంటే లడ్డు వ్యవహారం కానీ పరకమని కానీ ఇప్పుడు చర్చ నడుస్తున్న పరిస్థితి. తాజాగా పట్టు వస్త్రాలకు సంబంధించి కూడా నకిలీవి జరిగినాయి, ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినాయని ఒక ఆరోపణ చేస్తారు. అదే చెప్తుంటేనే మీకు దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఆ వెంకటేశ్వర స్వామినే రాజకీయాల్లోకి తెస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ స్వామే చూసుకుంటాడు. ఈ చిల్లర రాజకీయాలు చేసేది ఆ స్వామి కన్నా మరొక దేవుడు ఉండడు, దేవాతి దేవుడు. స్వామినే రాజకీయాల్లో వాడుకుంటున్నారంటే ఎంత దిగజారిపోయారో, ఎంత నీచానికి వస్తున్నారో ప్రజలు అర్థం చేస్తారు. మాచవరం ఎంపీపీ ఎన్నిక జరుగుతూ ఉంది. నిన్న కూడా మీరు మాట్లాడారు, ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులే ఈ విధంగా చేస్తున్నారు, అంటే సభ్యుల్ని, ఎంపీటీసీలని కిడ్నాప్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకని వినండి ఇది ఒకసారి మీరు. అర్థం కాల. అవును, నువ్వు లోపలికి పోయి నీ ఓటు నువ్వు వేసుకో. ఎవరు బెదిరిస్తున్నారంటావు? ఏసీఐ చూశారు కదా, నేను చెప్తుంది కాదు. అక్కడ పోలింగ్ బూత్ నుంచి ఎవరైతే ఎంపీటీసీ సభ్యులు ఉన్నారో దాంట్లో గురువయ్య అనే సభ్యుడు స్వయానా అతను చేసిన ఇది మీరే వింటున్నారు. అక్కడున్న సిఐ, దాచేపల్లి సిఐ, పిడుగురాళ్ల సిఐ మా ఎంపీటీసీని బెదిరించి అవతల వైపు ఓటు వేయిస్తున్నారు. దీనికి ఎలక్షన్ పెట్టడం ఎందుకని అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ ఎందుకు పెడుతుంది? అధికారులు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరపడానికి. జరపలేనప్పుడు రాసుకోండి, ఎవడు కాదన్నాడు అంటున్నా. ఆ ఎంపీపీ గెలిచినందువల్ల ఏం తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోదు కదా, ఓడిపోయినందువల్ల ఏమి ఎగిరిపోదు కదా. మరి ఇంకెందుకు ఈ నాటకాలన్నీ? హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళాం, హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఎస్పీ గారి సమక్షంలో జరగాలని. కానీ జరగలేదే, మీరే చూస్తున్నారు. నేను మాట్లాడింది కాదు. పోలింగ్ స్టేషన్ లోపల నుంచి మళ్ళీ అదే సిఐని, అదే ఎవరైతే ఆరోపణలు చేశామో వాళ్ళనే అక్కడ పెట్టారు. ఇంకెక్కడుంది ఫ్రీ అండ్ ఫెయిర్ చెప్పండి. ఇది మొత్తంగా గురజాల మాజీ ఎమ్మెల్యే కసు మహేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. తమ నాయకుడు కోర్టు ఆదేశాలను గౌరవించి కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమవుతుంటే మేము సంఘీభావం తెలపడానికి కూడా వెళ్ళటానికి లేకుండా హౌస్ అరెస్టులు చేశారు. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికమని చెప్తున్నారు. ఖచ్చితంగా దీన్ని అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా ఈ కూటమికి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. వలితో మనీ, బిగ్ టీవీ, నరసరావుపేట నుంచి. For more videos like this, subscribe Big TV channel.